ఉత్తర బెంగాల్ కోట అయిన సిలిగురి నుండి మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాబోయే రోజుల్లో బీజేపీ దీనిని ఎలా ఎదుర్కొంటుంది? మనతో పాటు బీజేపీకి చెందిన డార్జిలింగ్ నుండి రెండోసారి ఎంపీ అయిన రాజు బిస్తున్నారు. రాజుగారు చెప్పండి, తృణమూల్ తన ప్రచారాన్ని ప్రారంభించింది. బీజేపీ ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు. ఈ అభిప్రాయం కొంచెం తప్పు అని నేను అనుకుంటున్నాను. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేయటం నేను మొదటిసారి చూస్తున్నాను. దీనికి ముందు జరిగే ఎన్నికల్లో నాయకత్వంపైన కొంతమంది ప్రముఖ నాయకులు కార్యకర్తలపైన ఆధారపడి పోరాడేవారు. కాని మొదటిసారి నేను గ్రహించిందేమిటంటే మొత్తం నాయకత్వం, అది కేంద్రానిదైనా మన రాష్ట్రానిదైనా బూత్ స్థాయిలో ఉంది. ఇంకా పశ్చిమ బెంగాల్లో సుమారు 80,000 బూతులలో ఈరోజు దాదాపు అన్ని బూతులలో మన కార్యకర్తలు నిలబడి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చాలా శాస్త్రీయ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేస్తోంది. దాని ఫలితం కూడా కనిపిస్తుంది. రెండో విషయం, మీరు మమతా దీదీ గురించి అడిగిన ప్రశ్నకు వస్తే, ముఖ్యంగా ఉత్తర బెంగాల్లో మమతా దీదీ ఎప్పుడూ ఎన్నికల సమయంలో ఒక పర్యాటకురాలిలా వస్తారు. మరియు గత 15 సంవత్సరాలుగా ఉత్తర బెంగాల్ ప్రజలు ఎల్లప్పుడూ టీఎంసీని తిరస్కరించడం నేను నిరంతరం చూస్తున్నాను. దానికి పెద్ద కారణం ఏమిటంటే ఉత్తర బెంగాల్ పట్ల ఎప్పుడూ వివక్ష జరిగింది. మీరు ఇటీవలి గణాంకాలు, బడ్జెట్ తీసి చూడండి. పశ్చిమ బెంగాల్ బడ్జెట్ సుమారు 4 లక్షల కోట్లు. ఆ 4 లక్షల కోట్లలో మీరు మద్రసా బోర్డుకు 5,713 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఉత్తర బెంగాల్ అభివృద్ధి కోసం 3 కోట్ల జనాభా ఉన్న చోట కేవలం 900 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారు. నాదొక ప్రశ్న, అదేంటంటే మీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికీ అభ్యర్థులు కూడా ఖరారు కాలేదు. అలాంటిదేమీ లేదు. మా 39 మందిని మినహాయించి మిగిలిన అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. మరియు మొదటిసారి ఇలా జరిగింది. నామినేషన్కు 15 రోజుల ముందే ఎన్నికల అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి మరియు వారు ప్రచారంలో ఉన్నారు. ఇప్పుడు నేను స్వయంగా నా అభ్యర్థి కోసం ప్రచారం చేసి వస్తున్నాను. మరియు ఇప్పుడు మిగిలిన 40 మంది వారు త్వరలో ఖరారు అవుతారు. మరియు ప్రధానమంత్రి గారు ఒక పెద్ద ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. హోంమంత్రి గారు చాలామంది కార్యకర్తల మధ్య ప్రసంగించారు. కాబట్టి మేము ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నాము. మరియు ఈసారి మీరు చూస్తారు, 15 సంవత్సరాల తర్వాత పశ్చిమ బెంగాల్కు టీఎంసీ నుండి మరియు మమతా దీదీ యొక్క దుష్పరిపాలన నుండి విముక్తి లభిస్తుంది. ఎస్ఐఆర్ యొక్క సమస్య ఏదైతే ఉందో అది ఒక పెద్ద సమస్య. 60 లక్షల ఓటర్లు ఇప్పటికీ ఖరారు కాకపోవటం, ఇది బీజేపీకి అడ్వాంటేజా లేదా డిసడ్వాంటేజా? చూడండి, నేను దీన్ని అడ్వాంటేజ్ లేదా డిసడ్వాంటేజ్ రూపంలో చూడను. కానీ ఈరోజు ఎస్ఐఆర్లో పశ్చిమ బెంగాల్ ప్రజలతో జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, లేదా వారు ఎదుర్కొన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో, దానికి పెద్ద కారణం టీఎంసీ మరియు మమతా బెనర్జీ. చూడండి, ఈరోజు ఎస్ఐఆర్ దేశంలోని సుమారు 12 రాష్ట్రాలలో జరిగింది. అన్ని చోట్ల సజావుగా సాగుతోంది. ఎక్కడా కోర్టు కచేరీల గొడవ లేదు. పశ్చిమ బెంగాల్లోనే సమస్య ఎందుకుంది? ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ జరగాలని మమతా బెనర్జీ కోరుకోవడం లేదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ జరిగితే మమతా బెనర్జీకి ఓటు బ్యాంక్గా ఉన్న రోహింగ్యాలు మరియు చొరబాటుదారులు ఇక్కడి నుండి బయటికి వెళ్లవలసి వస్తుంది. రెండో విషయం, ఎస్ఐఆర్ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి నష్టాన్ని నేను చూడటం లేదు. దానికి పెద్ద కారణం ఏంటంటే ఎస్ఐఆర్ భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు, భారత ప్రభుత్వానిది కూడా కాదు. ఎస్ఐఆర్ను ఎవరు నిర్వహిస్తున్నారు? ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. మరియు ఎన్నికల సంఘం దేశంలో 1952 నుండి నిరంతరంగా ఎస్ఐఆర్ను నిర్వహిస్తూ వస్తోంది. మరియు ఈ ఎస్ఐఆర్ యొక్క పూర్తి ప్రక్రియను అమలు చేస్తున్నది మమతా దీదీ యొక్క డిఎం, వారి ఎస్టీ, వారి బీడీఓ, వారి ఉద్యోగులు. మరియు ఏవైతే తప్పులు, పొరపాట్లు, ఆలస్యం లేదా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయో అది మమతా దీదీ ఆదేశం మేరకే జరుగుతోంది. నార్త్ బెంగాల్లోని 7 జిల్లాల్లో 54 విధానసభ సీట్లు ఉన్నాయి. అందులో మీరు గతసారి 30 గెలిచారు. 77 30 మీ నార్త్ బెంగాల్లోని 7 జిల్లాల నుండి వచ్చాయి. ఈసారి ఆ టాలీని మీరు నిలబెట్టుకోగలరా? ఎందుకంటే టీఎంసీ యొక్క పూర్తి ఫోకస్ నార్త్ బెంగాల్ మీద ఉండటం చాలా పెద్ద సవాలు. చూడండి, నార్త్ బెంగాల్లోని 54లో 45 కంటే ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయి. నేను పెద్ద కారణం చెప్తాను. చూడండి, పశ్చిమ బెంగాల్ ప్రజలు టీఎంసీ నుండి విముక్తి కోరుకుంటున్నారు. అవినీతి నుండి, కట్ మనీ నుండి, కమిషన్ రాజ్ నుండి, గుండా రాజ్ నుండి, పోలీస్ రాజ్ నుండి, మరియు ఈరోజు పశ్చిమ బెంగాల్లో నెలకొని ఉన్న శాంతి భద్రతల పరిస్థితి నుండి పశ్చిమ బెంగాల్ ప్రజలు మేల్కొన్నారు. ఈరోజు మన సోదరీమణులు, కుమార్తెలు, తల్లులు సురక్షితంగా లేరు. యువత వలసపోవాల్సి వస్తోంది. మరియు మీరు చూడండి,
చదువుకున్న ఆత్మాభిమానం గల యువతకు మమతా బెనర్జీ 1500 రూపాయలిచ్చి దాన్ని యువ భృతి పేరుతో అంటే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మన ఆత్మాభిమాన యువతకు 1500 రూపాయలు. మరియు మీరు మరోవైపు చూడండి. ఈరోజు పశ్చిమ బెంగాల్లో 10 లక్షల యువత కోసం ప్రభుత్వ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా పడి ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. అందుకే యువత వలసపోతుంటే ఈరోజు గ్రామాల్లో రోహింగ్యాలు, చొరబాటుదారులు స్థిరపడుతున్నారు. మరియు యువత, ఆత్మాభిమానం గల యువత న్యాయం కోరుకుంటోంది. మరియు ఈ టీఎంసీ దుష్పరిపాలన నుండి విముక్తి కోరుకుంటోంది. నాదొక చివరి ప్రశ్న. మనం చూసాము, ఎక్కడైతే ఎన్నికలు జరిగాయో, ఎక్కడైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం, అది అస్సాం కావచ్చు, దానికి ముందు బీహార్ జరిగింది, జార్ఖండ్ జరిగింది, మహారాష్ట్ర, ఎక్కడైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళల ఖాతాలలో డబ్బులు వేసిందో ఆ ప్రభుత్వాలు తిరిగి ఎన్నికై వచ్చాయి. చూడండి, ఈరోజు మమతా బెనర్జీ 1000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు కొంత పెంచారు. భారతీయ జనతా పార్టీ సంకల్పం ఏమిటంటే మహిళల గౌరవం కోసం మేము వారికి నెలకు 3000 రూపాయలు ఇస్తాము. ఇది భారతీయ జనతా పార్టీ సంకల్పం. మరియు భారతీయ జనతా పార్టీ ఏది చెప్పిందో అది చేసి చూపించింది. మరియు ఈరోజు మమతా దీదీ చాలా తెలివిగా, చాలా ఎంపిక చేసిన కొంతమంది మహిళలకు ఇప్పుడు యువ నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లుగా 85 లక్షల మంది యువకులు ఫారాలు నింపారు. ఈరోజు 20 లక్షల మంది యువకులకు కూడా డబ్బు రాలేదు. మరియు 85 లక్షల మంది యువకులు అంటే దీని అర్థం నిరుద్యోగిత రేటు మమతా దీదీ 4% అని చెప్పేవారో అది 14%గా తేలింది. కనుక ఈమె చాలా తెలివిగా ఇది చేస్తున్నారు. కానీ గత 15 సంవత్సరాలలో మమతా దీదీ పాలనలో ఉన్న దుష్పరిపాలనే ఈరోజు పశ్చిమ బెంగాల్ పరిస్థితి. ఇప్పుడు చూడండి, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో. పశ్చిమ బెంగాల్ ప్రజలు నా రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది అంతర్జాతీయ సరిహద్దుకు ఆనుకుని ఉన్న రాష్ట్రం. నా సరిహద్దులు సురక్షితంగా ఉండాలి. మరియు పశ్చిమ బెంగాల్ యువత నిస్సహాయులుగా కాకుండా బలవంతులుగా మారాలి. మహిళలు సురక్షితంగా ఉండాలి. మరియు మాకు మంచి ఆసుపత్రుల్లో మంచి వైద్యుల సౌకర్యం లభించాలి. చదువుకోవడానికి మంచి పాఠశాలలు లభించాలి. మరియు పశ్చిమ బెంగాల్ స్వాభిమాన ప్రజలకు తెలుసు, పశ్చిమ బెంగాల్ సురక్షితంగా ఉంటేనే దేశం రక్షించబడుతుందని. మరియు ఈరోజు మమతా దీదీ నాయకత్వంలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సంఘటనలే బంగ్లాదేశ్లో కూడా జరుగుతున్నాయి. నిన్న సిలిగురిలో ఒక 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. మరియు ఆమె ఆత్మహత్య చేసుకుంది. మరియు దీని వెనుక పశ్చిమ బెంగాల్కు వచ్చి నేరాలు చేసే ఇలాంటి నేరస్తులే ఉన్నారు. కానీ శాంతి భద్రతలైతే ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి. అంటే డిఎంఎస్పీలు ఎన్నికల సంఘం ద్వారా నియమించబడుతున్నారు. మీరు చొరబాట్ల విషయం అన్నారు కదా, అయితే చొరబాట్లు జరిగే సరిహద్దు, అక్కడ ఉన్న బీఎస్ఎఫ్, అదంతా కేంద్ర ప్రభుత్వ బలగమే. అయితే దానికి మమతా దీదీ ఎలా బాధ్యులవుతారు? ఇది మీడియాది కాదు, ఇది మమతా బెనర్జీ యొక్క ఆమె ప్రకటన మరియు ఆమె ప్రశ్న అని నేనంటాను. మరియు మీరు ఒక విషయం చూడండి, అంటే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్తో ఇంత పొడవైన సరిహద్దుల్లో పంచుకుంటుంది. మరియు దాదాపు అన్ని ప్రదేశాలలో సరిహద్దు కంచె వేసే పని పూర్తయింది. 500 కిలోమీటర్ల మేర ఇంకా స్థలం ఉంది. దానికి భూమిని ఇవ్వడానికి స్వయంగా హోంమంత్రి గారు 2 సార్లు కోల్కతాకు వచ్చారు, ప్రభుత్వంతో మాట్లాడారు. మరియు హోం సెక్రటరీ నుండి మొదలుకొని ఉన్నతాధికారుల వరకు ఎన్నోసార్లు దీనికోసం విజ్ఞప్తి చేశారు. కానీ ఈరోజు వరకు మమతా బెనర్జీ అక్కడ కంచె వేయడానికి, సరిహద్దును మూసివేయడానికి భూమి ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె ఓటు బ్యాంక్ దిగుమతి చేసుకున్న ఓటు బ్యాంక్ అని ఆమెకు తెలుసు. అందుకే దిగుమతి చేసుకున్న ఓటు బ్యాంకు వస్తున్నతూ ఉండాలని ఆ సరిహద్దులు తెరిచి ఉన్నాయి. మరియు రెండవ విషయం, ఒకసారికి బీఎస్ఎఫ్ నుండి పొరపాటు జరిగిందని, ఆర్మీ నుండి పొరపాటు జరిగిందని నేను ఒప్పుకుంటాను అనుకుందాం. సో చివరికి చొరబడి వాళ్లు గ్రామంలోకొస్తారు, నగరంలోకొస్తారు, ఎక్కడో ఒకచోట పశ్చిమ బెంగాల్లోకొస్తారు. అక్కడక్కడ ఏవైతే పోలీస్ స్టేషన్లు కట్టారో పోలీసులు పరిపాలన ఉంది. అయితే మరి వీరి పనేంటి? ఇక మూడో విషయం, వారి ఆధార్ కార్డ్ ఎవరు తయారు చేస్తారు? వారి ఓటర్ కార్డ్ ఎవరు తయారు చేస్తారు? సో ఇవన్నీ విషయాలు, మరియు ఈ విషయాలన్నీ చాలా తెలివిగా మమతా దీదీ తన ఏవైతే వైఫల్యాలున్నాయో వాటిని రుద్దే పని చేస్తుంది. కానీ మరో ప్రశ్న, మమతా దీదీకి ఎదురుగా మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? చూడండి, నేనింతే చెప్తాను. ఈరోజు పశ్చిమ బెంగాల్లో సనాతనులను మరియు హిందువులను ప్రేమించే ముఖ్యమంత్రి అయితే అస్సలు లేరు. భారతీయ జనతా పార్టీ నుండి ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ఆయన హిందువు అవుతారు, ఆయన సనాతని అవుతారు, ఆయన పశ్చిమ బెంగాల్ను ప్రేమిస్తారు, ఆయన జాతీయవాది అవుతారు.